పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో ఏదైతే ప్రీమియర్ షో బెనిఫిట్ షో ఉంటుందో ఆ టైంలో జరిగినటువంటి తొక్కిసలాటలో మహిళ మృతి చెందడంతో కూడా అల్లు అర్జున్ పై కేసు నమోదవడం జరిగింది. ఇక నిన్న అల్లు అర్జున్ని 12 గంటల ప్రాంతంలో కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తర్వాత తరలించడం జరిగింది. వైద్య పరీక్షల అనంతరం 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే నిన్న హైకోర్టులో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున వాదనలు వినిపించారు. లాజిక్ పాయింట్స్ బలమైన వాదనతో బన్నీకి బెయిల్ వచ్చేలా చేశారంటూ కూడా ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో కోర్టుకి సంబంధించి కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద అల్లు అర్జున్కి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఉదయం ఆయన డైరెక్ట్గా ఏదైతే జైలు ఉంటుందో జైలు ముందు సైడ్ భాగం నుంచి కాకుండా మెయిన్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ గేట్ నుంచి వెనక భాగం నుంచి కూడా ఆయన అటు గీతా ఆర్ట్స్కి చేరుకున్నారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్కి చేరుకోవడం పట్ల కూడా ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తుంది. ఎందుకు గీతా ఆర్ట్స్కి వెళ్ళారు, వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అల్లు అరవింద్ కావచ్చు, బన్నీవాసు వీళ్ళందరితో కూడా చర్చించి ఆయన ఒకంత భావోద్వేగానికి గురవుతూ బాధపడినట్లు కూడా తెలుస్తుంది, ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకు బెయిల్ పేపర్స్ రావడానికి లేట్ అయింది, రాత్రంతా కూడా ఒక్కడనే అలా ఉండి నేల మీద పడుకున్నానని ఆయన చెప్తూ కూడా ఇక దీనికి సంబంధించి ఈ అరెస్ట్ని ఛాలెంజ్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి బెయిల్ అధికారులు ఎవరైతే జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో బెయిల్కి సంబంధించి కూడా దానికి సంబంధించి ఆ కోర్టు ధిక్కరణకి సంబంధించి కూడా దీనికి సంబంధించి పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏమైనా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ నుంచి ఆయన నివాసానికి ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి భార్య పిల్లల్ని కలిసి భావోద్వేగానికి గురై వారిని తీసుకుని జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిగా కూడా ప్రముఖులు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో సురేఖ, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ కలిశారు. మరోపక్క ఇటు మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే అల్లు అర్జున్ ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నారు. అవి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితి దాని గురించి వివరించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ఏంటి సిచ్యువేషన్ అక్కడ ప్రెసెంట్? భద్రతా పరంగా ఎలా ఉంది? అభిమానులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ప్రముఖులు కూడా ఒక్కొక్కరు అల్లు అర్జున్ వచ్చి పలకరిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ చందు. మొత్తానికి ఏదైతే అల్లు అర్జున్ విడుదలైన సందర్భంగా అల్లు అర్జున్ ఇంటికి ఒక్కొక్కరుగా విఐపీలు అయితే చేరుకుంటున్నారో మొదటగా ఏదైతే సుకుమార్ అలాగే విజయ్ దేవరకొండ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఏదైతే విఐపీలు అందరూ కూడా ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే చిరంజీవి భార్య అదే అల్లు అర్జున్ అత్త ఏదైతే కొణిదెల సురేఖ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అల్లు అర్జున్ పట్టుకుని కొద్దిగా ఎమోషనల్ కూడా అయ్యింది. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో చూసాను అనుకోలేదంటూ కూడా కొద్దిగా ఎమోషనల్ అయితే అయింది. ఆ తర్వాత వరుసగా విఐపీలు ఇటు గంటా శ్రీనివాస్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరొక పక్క రాణా దగ్గుబాటి చేరుకున్నారు. అలాగే నానా సురేష్ ఏదైతే దగ్గుబాటి సురేష్ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఒక్కొక్కరుగా విఐపీలు అయితే ఇక్కడికైతే చేరుకుంటూ కూడా అల్లు అర్జున్ అయితే పరామర్శిస్తున్నారు. మరొక పక్క వచ్చే వాళ్ళందరినీ కూడా అల్లు అర్జున్ కూడా ఇక్కడ రిసీవ్ చేసుకొని కూడా పలకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన మొత్తం కూడా అల్లు ఫ్యామిలీలోని ఏదైతే ఒక దిగ్భ్రాంతికి గురి చేసినట్లే చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఒక సినిమా హీరో అరెస్ట్ అవుతారంటూ కూడా ఎవరో కూడా కలలో ఊహించిన సంఘటన నిన్నైతే కొనసాగింది. మొత్తం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒక హై డ్రామాతో పాటు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి అయితే చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే మొదటగా కుటుంబ సభ్యులతో మాట్లాడి అలాగే వాళ్ళు కౌగిలించుకొని వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ ఇంటి పక్కకి ఉన్న గ్రౌండ్ లో కూడా ఇక్కడ ఏదైతే విఐపీలు కలిసేందుకు కూడా ఇక్కడికైతే వచ్చారు. ఇక్కడికి ఒక్కొక్కరుగా విఐపీలు అయితే వస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ హరీష్ శంకర్ కావచ్చు, విజయ్ దేవరకొండ, సుకుమార్, గంటా శ్రీనివాస్, అలాగే రాణా దగ్గుబాటి, అలాగే దగ్గుబాటి సురేష్, అలాగే చాలా మంది విఐపీలు అందరూ కూడా ఇక్కడికైతే వచ్చి అల్లు అర్జున్ అయితే పరామర్శిస్తున్నారు. అలాగే అదే తరహాలోనే అల్లు అర్జున్ కూడా వాళ్ళైతే పలకరించి చాలా సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చారు. అలాగే మరొక పక్క ఇంకా రెగ్యులర్ బెయిల్ అయితే ఇంకా పెండింగ్ లో ఉంది. ఆ బెయిల్ కి సంబంధించి కూడా లీగల్ టీం ప్రస్తుతం దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ అయితే చేస్తుంది. ఇక్కడ ఇంటి దగ్గర మాత్రం పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ బయట కూడా ఏదైతే జనాలను అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సంబంధించి చాలా మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోని పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇంటి బయట కూడా బ్యారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. మీడియాను మాత్రం లోపలికి అయితే అలౌ చేశారు. ఇక్కడ మాత్రం ఒక్కొక్కరికి విఐపీలు వస్తున్న నేపథ్యంలో అందరూ కలిసి ఇక్కడే మాట్లాడుకునే సిచ్యువేషన్ అయితే మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. కుమార్, నిన్న కోర్టు సీన్ కూడా ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ లాయర్ వాదనల్లో కూడా పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోంది స్పష్టంగా. అల్లు అర్జున్ టీం ముందుగా ఇన్ఫార్మ్ చేశారు థియేటర్ యాజమాన్యంకు. అల్లు అర్జున్ అక్కడికి వచ్చి ఏదైతే
ప్రస్తుతం తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో కూడా అల్లు అర్జున్ బాల్కనీలో ఉన్నారు. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండాల్సినటువంటి పోలీసులు అల్లు అర్జున్ను చూసేందుకు ఆ బాల్కనీలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి ఏడుపులు విని పోలీసులు మళ్ళీ కిందకి తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం ఉందంటూ కూడా వాదనలు వినిపించినట్టు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జడ్జ్ మధ్యంతర బెయిల్ని ఇచ్చారు అంటూ కూడా మనకి ఒక న్యూస్ ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్గా వెళ్తుంది. దీనిపై మీరేమంటారు? క్వశ్చన్లు మొత్తానికి ఆ వీడియో వైరల్ అయితే బాగానే అవుతుంది. ఎందుకంటే పోలీసుల నిర్లక్ష్యం బాగా ఎక్కువ ఉందంటూ కూడా ఇటు అల్లు అర్జున్ సంబంధించి లీగల్ టీమ్ కోర్టులో అయితే వాదించింది. ముఖ్యంగా గతంలో అంటే అల్లు అర్జున్ గతంలో చేసిన సినిమాల సమయంలో కూడా అనేక సార్లు బెనిఫిట్ షోలకి అల్లు అర్జున్ రావడం జరిగింది. కానీ ఇలాంటి తరహా సంఘటనలు ఎక్కడా జరగల. ప్రతి చోట కూడా ఏదైతే థియేటర్ యాజమాన్యం ముందుగానే ఇప్పుడు సంధ్యా థియేటర్ ఏదైతే లెటర్ ఇచ్చిందో అదే తరహాలోని పోలీస్ స్టేషన్స్ కి లెటర్స్ ఇవ్వడం, అలాగే విఐపీలకి భద్రత ఏర్పాటుకి సంబంధించి ఆ లెటర్స్ పంపించడం అయితే జరిగేది. ఇదే తరహాలోని కూడా మొన్న కూడా సంధ్యా థియేటర్ లో కూడా అదే జరిగింది. కాకపోతే అక్కడ ఉన్న క్రౌడ్ ని కంట్రోల్ చేయడం పోలీస్ తరం అయితే కాలేదు. అల్లు అర్జున్ వచ్చిన సమయంలోనే రూఫ్ అంటే కార్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అందరికీ చెయ్యి ఊపడంతో కూడా ఒక్కసారిగా అభిమానులందరూ కూడా మీద పడిపోవడం, ఆ మీద పడిపోయిన సమయంలోనే అక్కడ ఈ రేవతి కుటుంబం సంబంధించి రేవతి కొడుకు అలాగే రేవతి కూడా అందులో ఉండిపోవడం, వెంటనే తొక్కిసలాటలో కింద పడిపోవడం కూడా ఇదంతా జరిగింది. ఈ నేపథ్యంలోనే లాయర్లు కూడా ఇందులో ముఖ్యంగా పోలీసులు తప్పిదమే ఎక్కువ ఉందంటూ కూడా కోర్టులో ప్రస్తావించారు. ముఖ్యంగా అటు పోలీసు వ్యవస్థ కూడా అక్కడ ఉన్న క్రౌడ్ ను ముందు నుంచి కంట్రోల్ చేస్తుంది. కానీ అల్లు అర్జున్ వచ్చే సమయంలో కేవలం కంట్రోల్ చేయకుండా నార్మల్ గా చేశారు. అందుకే ఇలాంటి సంఘటన జరిగిందంటూ కూడా పోలీసు తప్పిదం కూడా చూపించడంతో కూడా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లయితే ప్రస్తుతం వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఏదైతే ఆ పోలీసు తీరు అంటే ఇటు అరెస్ట్ చేసిన సమయంలో తీరు కూడా అదే తరహాలో ఉంది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ వచ్చిన హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో లేట్ ప్రాసెస్ అయితే చాలా లేట్ గా జరిగింది. ఇటు అధికారులు కూడా కోర్టు ఏదైతే ఇచ్చిన సూచనలు ఉల్లంఘించారంటూ కూడా ఇటు అల్లు అర్జున్ టీం అయితే చెప్తుంది. రైట్, ప్రస్తుతం మనం అయితే చూడాలి. ఇక్కడైతే విఐపీలు అయితే వచ్చి అల్లు అర్జున్ అయితే పరామర్శిస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.